ఏపీలో విద్యార్థుల బలవన్మరణాలపైన శాసనమండలిలో వాడివేడిగా చర్చ సాగింది. విద్యార్థులను కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలు ఒత్తిడికి గురిచేస్తున్నాయని మండిపడ్డారు పీడీఎఫ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు. దీంతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విద్యార్థుల బలవన్మరణాలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి లోకేష్. ఇంటర్ బోర్డులో సంస్కరణలు తీసుకొస్తున్నట్లు తెలిపారు. సిలబస్ కూడా మార్చుతున్నట్లు చెప్పారు. మార్కుల కోసం జీవితాన్ని బలి చేస్తారా ఏంటి? ర్యాంకుల కోసం జీవితాన్ని బలి చేస్తారు. అది 10th క్లాస్ కావచ్చు, లేదా ఇంటర్మీడియట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ రకమైనటువంటి రాంగ్ ట్రెడిషన్ అది ప్రభుత్వ విద్యారంగంలోనా, ప్రైవేట్ విద్యారంగంలోనా దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా కార్పొరేట్ విద్యా విధానం వల్ల మాత్రమే ఈ రకమైనటువంటి ధోరణి బాగా పెరిగిపోయింది. అది ప్రభుత్వ పాఠశాలకు కూడా వస్తుంది. అది కార్పొరేట్ వాళ్ళు తప్పులు చేస్తుంటే అదే దాన్ని ప్రభుత్వ పాఠశాల ఇంప్లిమెంట్ చేసేదానికి పాలకు ప్రయత్నం చేస్తుంది. ఆత్మహత్య చేసడానికి నా అంచనా ప్రకారం 3 ప్రధానమైన కారణాలు. మొదటిది ర్యాగింగ్, రెండోది వచ్చేగల ఎకడమిక్ స్ట్రెస్, మూడోది వచ్చేగల ఫీ పేమెంట్. ఈ 3 బ్రాడ్ బకెట్స్ లో ఉంటాయి అధ్యక్ష. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో అధ్యక్ష సంస్కరణలు తీసుకొచ్చాం. ఆ సంస్కరణలో కూడా కొత్త ఆపర్చునిటీస్ ఇస్తున్నాం పిల్లలకి. సబ్జెక్ట్ ఆపర్చునిటీస్ కూడా పిల్లలకి ఇచ్చి స్ట్రెస్ ఎట్ తగ్గించాలని దానిపైన కరికులం రీవ్యాంప్ చేస్తున్నాం అధ్యక్ష. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో కరికులం అంటే ఏజ్ అప్రాప్రియేట్ కరికులం క్యాల్కులస్ ఉంది. అది ఎక్స్ట్రీమ్లీ హై స్టాండర్డ్ అధ్యక్ష.